ఏమైంది తల్లి? తనకి బ్రెయిన్ ట్యూమర్. అమ్మ లాంటి జయంతి గారితో పెళ్లి చేస్తే ఆయన బాగుంటారు. హాయ్ కృష్ణ. మీరేంటి ఎలా వచ్చారు? అంటే ఆఫీస్లో పెద్ద ప్రాబ్లం వచ్చింది కృష్ణ. మీరు ఒకసారి చూసుకోండి. ఇవిగోండి రిపోర్ట్స్. మీరు టైం ఎక్స్టెన్షన్ అడగాల్సిన అవసరం లేదు. మనం 5 గంటలకల్లా పంపించేయగలం. ఇంకా మనకి చాలా టైం ఉంది. ఓకే, ఇమ్మీడియట్ గా డిస్పాచ్ చేసి పంపించండి. ఓకే మేడం. జయ్, అట్లీస్ట్ యూ షుడ్ థ్యాంక్ కృష్ణ. నో, థ్యాంక్ యూ కృష్ణ గారు. వర్క్ లో ఎంత పర్ఫెక్ట్, వ్యక్తిత్వంలో కూడా అంతే పర్ఫెక్ట్. కంపెనీలో జాబ్ మానేసిన మనం హెల్ప్ చేయమని అడగగానే వచ్చి హెల్ప్ చేశాడు చూడు. ఇజంట్ ఇట్ గ్రేట్? పర్వాలేదండి. అయినా ఇందులో నేను చేసిందే ఉంది. నాకు చేతనైంది చేశాను. ఇన్నాళ్ళు నాకు ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నారు. ఆ మాత్రం చేయకపోతే ఎలా? ఇందులో నా గొప్పతనం ఏం లేదు. ఇదే నీలోని గొప్పతనం మ్యాన్. రియలీ యు ఆర్ గ్రేట్. జయ్, నువ్వు నిజంగానే కృష్ణ గారిని వదులుకొని పెద్ద తప్పు చేశావు. నేనేం వదులుకోలేదు, తానే వద్దని వెళ్ళిపోయారు. ఆయన వద్దంటే అసలు నువ్వెలా వదిలేసావు జయ్? అసలు ఇలాంటి వ్యక్తులు దొరకటమే అదృష్టం. దొరికినప్పుడు అస్సలు వదిలిపెట్టకూడదు. ఇప్పటికీ నేను వదులుకోవాలనుకోవడం లేదు, కానీ ఆయనే నన్ను కాదని వెళ్ళిపోయారు. ఏంటి కృష్ణ గారు, మీ ప్రాబ్లం ఏంటో నాతో చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. మీరు మాకు కావాలి. సారీ అండి, నేను రావాలన్నా రాలేని పరిస్థితి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను బయలుదేరుతాను. మీరు చేసిన సహాయానికి డబ్బులిస్తే అది మిమ్మల్ని అవమానించినట్టు అవుతుంది. కానీ మీకు ఏదో ఒకటి చేయకపోతే నాకు మనశ్శాంతిగా ఉండదు. ఏం కావాలో అడగండి. ఏం అవసరం లేదండి. అలా కాదు కృష్ణ గారు, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నిర్మమాటంగా వచ్చి నన్ను అడగండి. మీకు హెల్ప్ చేయడానికి కాదు కాదు, సదా మీ సేవలో మీ సేవ చేసుకుంటానికి నవీన్ ఎప్పుడు రెడీ. థ్యాంక్ యూ. వస్తాను. ఓకే, వస్తాను మేడం. జయ్, నిజంగా ఆయన చాలా గ్రేట్ పర్సన్ కదూ? వాట్ యు సే? చాలా గ్రేట్. తనకి బ్రెయిన్ ట్యూమర్. మ్యాక్సిమం కొన్ని వారాలు లేదంటే కొన్ని రోజులేనండి. అది సిచ్యువేషన్. మీరే ఒకసారి చెప్పారు, గుర్తుందా? ఆనందాన్ని అందరికీ పంచాలి, కానీ విషాదాన్ని ఒక్కరి దాచుకోవాలని. అయ్యా, కాఫీ తీసుకురమ్మంటారా? వద్దు రామయ్య. పోనీ టిఫిన్ కానీ జ్యూస్ కానీ తీసుకురమ్మంటారా? వద్దురా. ఏంటయ్యా అలా దిగులుగా కనిపిస్తున్నారు? ఏంటి, ఒంట్లో బాగోలేదా? రామయ్య, నీ వయసు ఎంత?
85, 86 ఉండుంటాయ్యా. నా వయసు 65 ఏళ్ళురా. జీవితం దాదాపు అయిపోయింది. అంత్యదశకు చేరువయ్యాం కదూ. అవునయ్యా. అయినా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతాం. ఏ మందో మాకో వేసుకుంటాం. ఎందుకు? ఎక్కడ మృత్యువు వెంటాడుతుందో అన్న భయం. ఇంత వయసొచ్చిన మనమే చావుకు భయపడుతుంటే 25 ఏళ్లు కూడా నిండని ఒక పసిబిడ్డని చావు తరువుకు రావడం నిజంగా దారుణం కదూ. ఎవరి గురించయ్యా తమరు మాట్లాడేది? ఆ, ఎవరో అమ్మాయి పాపం. మన చందు వయసు ఉంటుంది రామయ్య. ఏదో జబ్బు, బతకదని డాక్టర్లు తేల్చేశారు. ఆ విషయం అమ్మాయికి కూడా తెలుసు. పిచ్చిది ఎలా భరిస్తుందో. ఏం చేస్తామయ్యా, ఏదో ఒక రోజు అందరూ పోవాల్సిందేగా. ఎప్పుడో పోవలసిన వాళ్ళు ఈ రోజే పోవాలంటే ఎంత కష్టం రావయ్యా. అసలు జీవితం అంటే ఏంటో కూడా తెలియకుండా చచ్చిపోతే ఆ బిడ్డ తండ్రి కావాలి. అదొక నరకమయ్యా. పోయిన వాళ్ళకంటే ఉన్నవాళ్ళు పడే బాధ అసలు చూడలేము. ఏంటంకుల్ డల్గా ఉన్నారు? ఏవైంది డాడీ? అదేనమ్మా, ఎవరో అమ్మాయి. రామయ్య, అంకుల్, మీరు చాలా పెద్ద తప్పు చేశారు అంకుల్. నేనా? ఏంటది? కృష్ణని మీరు అసలు ఎలా మిస్ చేసుకున్నారు? నిజంగా అలాంటి గొప్ప మనిషిని మీరు మిస్ చేసుకున్నారు అంకుల్. ఎంత టాలెంటెడ్ పర్సన్ తను. 10 మంది స్టాఫ్ 3 రోజులు డే అండ్ నైట్ కష్టపడి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోతే తనొచ్చి 1 గంటలో దాన్ని ఫినిష్ చేశాడు. అలాంటి పర్సన్ని ఎవరైనా వదులుకుంటారా? ఏమంకుల్? మేం కావాలనే కోరుకున్నాం బాబు, కానీ మాకంత అదృష్టం లేదు. ఏం చేస్తాం, మమ్మల్ని కాదని వెళ్ళిపోయాడు. అంకుల్, మీకు విషయం చెప్పనా? బిజినెస్లో అయినా లైఫ్లో అయినా మంచి వ్యక్తుల్ని 10 రూపాయలు ఎక్కువ ఇచ్చైనా కొనుక్కోవాలి. అలాగే పనికిరాని వాళ్ళని 100 ఇచ్చైనా వదిలించుకోవాలి. కృష్ణ గారు లాంటి వాళ్ళ కోసం వేలిచ్చినా తప్పులేదు అంకుల్. అతను డబ్బుకు అమ్ముడుపోయే రకం కాదు బాబు. ఎంత డబ్బున్నా మనం కొంతమందిని కొనలేం. వాళ్ళు రత్నాలు, వాటికి విలువ కట్టలేం. ఈ విషయంలో మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను అంకుల్. ఎందుకంటే అతని క్యారెక్టర్లో జెమ్. మన దగ్గర జాబ్ మానేసి కూడా ఒక్కసారి వచ్చి హెల్ప్ చేయండి అని అనగానే వెంటనే వచ్చి కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని సేవ్ చేశాడు. హీఈస్ ఎ గ్రేట్ పర్సన్. జయ్, ఈ విషయంలో మాత్రం నిజంగా నువ్వు చాలా అన్లక్కీ. జయ్, జయ్ ఆగు. నా ఉద్దేశం అది కాదు జయ్. జయ్, జయ్, జయ్. అంకుల్, నా ఉద్దేశం అది కాదు అంకుల్. ఇంత చిన్న విషయానికి తను అంతగా ఫీల్ అవుతుందని అసలు అనుకోలేదు అంకుల్. నువ్వు ఏ ఉద్దేశంతో అన్నా తన బాధ ఏంటో నాకు తెలుసు బాబు. తను నిజంగా అన్లక్కీనే. కొన్నిసార్లు మనకున్న డబ్బు పరపతి ఏవీ మనకు మనుషుల్ని సంపాదించి పెట్టలేవు. అది తనకు తెలుసు. కృష్ణ లాంటి వ్యక్తి తోడున్నంతకాలం
తను హ్యాపీగానే ఉండేది. ఈరోజు తన ఓటమికి కుమిలిపోతోంది. ఆ ఓటమికి కారణమేంటో తెలిసి నేను కుమిలిపోతున్నాను. మీ ఇద్దరు ఇలా అయిపోయినందుకు నేను కుమిలిపోతున్నాను. రామయ్య, అయ్యా, ఓ స్ట్రాంగ్ కాఫీ. అలాగేనయ్యా. అమ్మ చందు, చందు, డాడీ, డాడీ, ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తుంది. హాస్పిటల్ నుంచి ఎప్పుడో బయలుదేరిందానివి. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నీకోసం నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? డాడీ, మీకు విషయం చెప్పాలి డాడీ. ఏంటమ్మా అది? నాకున్న ప్రాబ్లం గురించి ముందు నా ఒక్కదానికే తెలుసు, ఆ తర్వాత మీకు తెలిసింది. మన ఇద్దరి మధ్యనే ఉంటుంది అనుకుంటే పెద్దమ్మకి తెలిసిపోయింది. పోనీ అక్కడితో ఆగిపోయిందా అనుకుంటే ఈరోజు ఇంకొకరికి తెలిసిపోయింది డాడీ. ఎవరికి తెలిసిందమ్మా? రాజశేఖరన్ తాతయ్యకి డాడీ. ఆయనకా? ఎలా తెలిసిందమ్మా? నువ్వు చెప్పావేంటి? లేదు డాడీ, ట్రీట్మెంట్ చేయించుకొని వస్తున్నానా, ఆటో కోసం వెళ్ళబోతుంటే కళ్ళు తిరిగి పడిపోయాను. ఎప్పుడు పడిపోయానో నాకే తెలీదు. అంతలో ఎవరో నన్ను హాస్పిటల్కి చేర్చారు. కళ్ళు తెచ్చి చూసేసరికి ఎదురుగా తాతయ్య కూర్చునున్నారు. అప్పటికే ఆయనకి తెలియకూడదని కవర్ చేయాలని చూశాను, కానీ తెలుసుకున్నారు డాడీ. నిజం ఎక్కువ రోజులు దాచడం కుదిరే పని కాదులేమ్మా. మహా అయితే ఎన్ని రోజులు దాయగలను? నేను పోయేదాకే కదా డాడీ. ఏంటో డాడీ, అందరూ నన్ను జాలిగా చూస్తుంటే ఒక పక్క బాధ కలుగుతుంది, మరో పక్క నాకు చిన్న కష్టం వచ్చినా ఎవ్వరూ తట్టుకోలేరు. నేనంటే ఇంతమందికి ఎంత ఇష్టమా అనిపిస్తోంది. నువ్వంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారమ్మా? అవును డాడీ, బహుశా దేవుడికి కూడా నేనంటే బాగా ఇష్టం అనుకుంటాను. అందుకేనేమో నన్ను తొందరగా పిలిపించుకుంటున్నాడు. ఈ పాటికి రాజశేఖర్ గారు నీ గురించి జయంతి గారికి చెప్పుంటారేమోనమ్మా. లేదు డాడీ, చెప్పొద్దు అని చెప్పాను. ఎందుకమ్మా ఇంకా దాచడం? వీలైనంత వరకు అందర్నీ సంతోషంగా ఉంచాలి అన్నదే నా ఆలోచన డాడీ. నేను వెళ్ళాక ఎలాగో బాధపడుతూనే ఉంటారు. ఇదిగో, మిమ్మల్ని మీరు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు? ఇదంతా నా గురించి తెలియబట్టే కదా. డాడీ, డాడీ, నేను అనుకున్నది పూర్తి కాకుండానే చచ్చిపోతానేమోనని భయంగా ఉంది డాడీ. చెప్పమ్మా, ఏమేం చేయాలో చెప్పు, నేను ట్రై చేస్తాను. చెప్పాను కదా డాడీ,
ముందు మీకు జయంతి గారికి పెళ్లి జరగాలి. డాడీ, ఎందుకు డాడీ అలా వచ్చేశారు? నేనేది అడిగినా చేస్తాను అన్నారు కదా. నా కోరిక తీర్చండి డాడీ. మీరు ఒప్పుకుంటే తృప్తిగా కళ్ళు మూస్తాను. మళ్ళీ మీ ఒడిలోనే చిన్న పిల్లనైపోతాను డాడీ. ప్లీజ్ డాడీ, ఒప్పుకోండి. అవును సార్, 1000 మంది స్టూడెంట్స్కి చదువుకోవడానికి క్లాస్ రూమ్లు, ల్యాబ్లు, ప్లే గ్రౌండ్, హాస్టల్ ఇవన్నీ ఈ సైట్లోనే రావాలి సార్. సార్, మీరిచ్చిన ప్రపోజల్స్ని చూస్తే కనీసం 10 ఎకరాల సైట్ అయితే కానీ సరిపోదు. 6 ఎకరాల్లోనే అంతా అయిపోవాలంటున్నారు. అన్నీ ఈ సైట్లోనే రావాలి సార్. చాలా కష్టం సార్. అందరూ అదే అంటున్నారండి. కానీ మీరైతే తెలివిగా మేనేజ్ చేస్తారని మీ దగ్గరకు వచ్చాం. ఓకే, ఇవన్నీ రావాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి. సరే, నేను ప్లాన్ గీసిస్తాను. మీరు ఓకే అంటే చేసేద్దాం. మరి లీగల్ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు కదా? చూడండి సార్, ఇంటి ముందు రేకుల షెడ్ వేసిన ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ వాటిని మనం తెలివిగా హ్యాండిల్ చేయాలి. మీకెందుకు, అవన్నీ నేను చూసుకుంటాను కదా. మీకు 2 రోజుల్లో ప్లాన్ రెడీ చేసి చూపిస్తాను. అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏంటి సార్, ఈ ప్రాజెక్టు ఓకే అయినట్టేనా? అయిపోతుంది మార్కండేయులు. 2 కోట్ల కోడ్ చేసి ప్రపోజల్ రెడీ చేయి. ప్లాన్ రేపు రెడీ చేద్దాం. సార్, మీలాంటి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్టులు ఎన్ని చేస్తే ఏం లాభం సార్? పెద్ద పెద్దవి చేయాలి. కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలి. పెద్ద వెంచర్ పట్టాలి. నాకు చేయాలనే ఉంది మార్కండేయులు, కానీ అవకాశం రావాలిగా. నేను సొంతంగా బిజినెస్ మొదలు పెట్టానంటే ఏడ్చేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. పెద్ద ప్రాజెక్ట్ కోసం ట్రై చేస్తే అడ్డుపడే వాళ్ళు ఉండరా? సార్, ఎంతమంది అడ్డుపడినా మన దారులు మనకుంటాయి కదా సార్. అలాంటివి మేనేజ్ చేయడంలో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఈ సిటీలో ఏ కాంట్రాక్టర్ ఏం చేస్తాడో, ఎవరు ఏది మొదలు పెడతారో అన్నీ నాకు తెలుసు సార్. ప్రతి ఆఫీసులో నాకు తెలిసిన వ్యక్తులున్నారు సార్. ఎవరికి ఏ ప్రపోజల్ వచ్చినా నాకు చెప్తారు. కానీ నా టాలెంట్ని ఎవరూ సరిగ్గా వాడుకోలేదు సార్. అందుకే మీ దగ్గర చేరాను. మీరు వాడుకోండి సార్, నన్ను పూర్తిగా వాడుకోండి సార్. నాకు కావాల్సింది ఒక్కటే మార్కండేయులు, ఆ రాజాగాడు మొదలు పెట్టాలి అనుకున్న దాన్ని నేను పట్టుకోవాలి. వాడిని రోడ్డుకి ఎడ్చాలి. నేను ఒక్కటి సాధిస్తే చాలు. రాజా అంటే గుర్తుకొచ్చింది సార్, మీకు న్యూస్ చెప్పాలి. ఆ రాజాకు తొందరలోనే ఏదో ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతుందని విన్నాను. అవునా? ఏంటది? ఆ డీటెయిల్స్ తెలియదు సార్, కానీ మొత్తానికి ఓ మెగా ప్రాజెక్టు రాబోతుందని, దానికోసం అతను తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడని తెలిసింది. వెంటనే ఆ డీటెయిల్స్ కనుక్కో. మనం ఎలాగైనా ఆ ప్రాజెక్ట్ కోసం ట్రై చేద్దాం. అది వాడికి రాకుండా మనం దక్కించుకోవాలి. అదొక్కటే కాదు, వాడు చేయబోయే ప్రతి వెంచర్ని
మనమే చేజెక్కించుకోవాలి. వాడికంటే తక్కువలో చేద్దాం, లాభం రాకపోయినా పర్వాలేదు, కానీ ఆ రాజాగాడికి మాత్రం దక్కకుండా ఆపాలి. సార్ ఇప్పుడు చెప్పారు కదా సార్, మీరు చూస్తూ ఉండండి. ఆ రాజాను ఫాలో చేసి అతని ప్రతి యాక్టివిటీని మీకు చెప్తాను. ఓకే సార్, ఉంటాను. నమస్కారం సార్. రాజాగారు రండి, కూర్చోండి. మీ గురించి ఎదురు చూస్తున్నాను సార్. మీలాంటి వారు నా గురించి ఎదురు చూడటం ఏంటి సార్? మంచి వ్యక్తుల గురించి ఎవరైనా ఎదురు చూస్తారు సార్. ఎందుకంటే మంచి వ్యక్తుల వల్లే కదా మంచి మంచి పనులు చేయించుకోగలుగుతాం. నా మీద ఆ నమ్మకం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. చెప్పండి. చూడు రాజా, 3 జిల్లాలకు మంచినీళ్ళు అందించడానికి ఓ రిజర్వాయర్ కట్టాలని గవర్నమెంట్ ప్రపోజల్స్ పెట్టింది. ఇది ఫుల్గా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. అందుకే దీనికి టెండర్స్ వేసి పిలిపించడం అనేది ఉండదు సార్. బెస్ట్ అనుకున్న వారినే పిలుస్తాం. కొన్ని రూల్స్ ప్రకారం ప్రాజెక్ట్ అప్పగించాలి. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, పైగా 3 జిల్లాలకు తాగునీరు అందించే ప్రాజెక్ట్. అందుకే దీనిని సిన్సియర్గా చేయాలి. తప్పకుండా చేస్తాను సార్. దీని మీద నాకు లాభాలు అవసరం లేదు సార్. ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తే నా పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనే నా ఆశ సార్. అందుకే మిమ్మల్ని రమ్మని పిలిపించాను సార్. నేను క్యాబినెట్లో అందరితో మాట్లాడాను. దాదాపు మీకు ప్రాజెక్టు ఓకే అయిపోయినట్లే. ప్రాజెక్టు శాంక్షన్ అయ్యాక ఈ నెల రోజుల్లోనే సెంట్రల్ మినిస్టర్ చేతుల మీదుగా ఆ ప్రాజెక్టు అందజేస్తారు. నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. సిన్సియర్గా వర్క్ చేసి ఆ పేరుని తప్పకుండా నిలబెట్టుకుంటాను. నాకు కావాల్సింది కూడా అదే రాజాగారు. ఎక్కడో పుట్టి పెరిగిన కాటన్ దొర కట్టించిన బ్యారేజీ వల్ల ఈరోజు లక్షల హెక్టార్ల భూమి సస్యశ్యామలమైంది. ఆ సిన్సియారిటీ మన కాంట్రాక్టర్స్లో ఎందుకు ఉండటం లేదు అని నేను చాలా ఫీల్ అయ్యేవాణ్ణి. మీరు కనిపించారు. అందుకే ఈ ప్రాజెక్టు మీకు వచ్చేలా చేస్తున్నాను.